కాంట్రాక్టర్స్ ఎంత బాధపడ్డారని తెలుసున్నారు. కాకపోతే కాంట్రాక్టర్స్ సంబంధించి ఒక విషయం ఏంటంటే సంబంధించింది 5 రూపాయలకు గుడ్డు ఉంటే 5 రూపాయల 45 పైసలకు ఎట్లా వాడిని సరఫరా చేయండి, అలా ఎలా ఈ నాసిరకంగా ఫుడ్ ఎట్లా సరఫరా చేస్తున్నారో ఇప్పుడు గతంలో ఏదైతే జరిగిందో గతం అన్నట్టుగా లేదు, కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితి కూడా ఇది చేస్తున్నారు. మీ పావని గారు మీరేం చెప్తారండి ఈ విషయంలో? సుజాత గారితో ఏకపిస్తున్నారా? గత ప్రభుత్వంలో జరిగిన హాయంలో కూడా తప్పులు జరిగాయని పావని గారు చెప్తున్నారు, మన సుజాత గారు చెప్తున్నారు. పావని గారు మీరేం చెప్తారు? ఎవరి దగ్గర నుంచి నాయిస్ వస్తుందండి. అదే బాగా మిగతా వాళ్ళందరూ ఎప్పుడైతే ఇప్పుడు పావని గారు మాట్లాడుతున్నారు కొంచెం మ్యూట్లో పెట్టండి. రాములు గారు కొంచెం మ్యూట్లో పెట్టండి మీ ఫోన్. రైట్, పావని గారు ఇప్పుడు ఏదైతే చెప్పిండ్రో కాల్వ సుజాత గారు, ఫామ్ హౌస్ లో వండుకున్నారా లేకపోతే ఇప్పటి ముఖ్యమంత్రి జూబ్లీ హిల్స్ లో వండుకుంటాడా, ఎక్కడ వండుకుంటాడు, ఏం పాలన చేస్తాడు, మహారాష్ట్ర ఎన్నికలలో ప్రచారాలు చేస్తాడా, ఇంకో విషయమా తర్వాత మాట్లాడుకుందాం. గిట్టుబాటు ధరల గురించి వీళ్ళే మాట్లాడాలి. వ్యవస్థను నిర్వీర్యం చేస్తుంది, వ్యవస్థను ఒక గాడికి తీసుకొచ్చింది కేసీఆర్ గారు, వ్యవస్థలను నిర్మించింది కేసీఆర్ గారు, సృష్టించింది కేసీఆర్ గారు. ఆ సృష్టించిన వ్యవస్థలను అస్తావ్యస్తం చేస్తూ నిర్వీర్యం చేస్తున్నది మీ కాంగ్రెస్ ప్రభుత్వము, మీ రేవంత్ రెడ్డి. అసలు విద్యాశాఖ మంత్రి ఎవరు? ఇప్పటికి విద్యాశాఖ మంత్రి ఎవరు? విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారు, విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారు. అదే అందుకే ఇలా ఉన్నది పాలన, అందుకే ఈ విధంగా ఉన్నది పాలన. పాలన కాదమ్మా, ఫామ్ హౌస్ సెక్రటేరియట్ పాలన ఇది. అదే ప్రజా వ్యతిరేక పాలన, జూబ్లీ హిల్స్ పాలన నడుస్తుంది. అదే మాకు అర్థమైతుంది, జూబ్లీ హిల్స్ నుంచి పాలన నడుస్తుంది. ఎక్కడ దేశంలో ఏ రాష్ట్రాలలో ఎన్నికలైతే ఆ రాష్ట్రాలలో పోయి ఇక్కడ ముఖ్యమంత్రి ప్రచారాలు చేసుడు, అక్కడ నుంచి పాలన నడుస్తుంది. ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. కాంగ్రెస్ నాయకుడమ్మా, ముఖ్యమంత్రి కన్నా ముందు ఫస్ట్ కాంగ్రెస్ నాయకుడు. ఎప్పటి నుంచి కాంగ్రెస్ నాయకుడు? ఆయన కాంగ్రెస్ నాయకుడు కావడానికన్నా ముందు ఆర్ఎస్ఎస్ వాది, ఆయన కాంగ్రెస్ నాయకుడు కావడానికన్నా ముందు బీఆర్ఎస్ పార్టీ, ఆయన కాంగ్రెస్ పార్టీ కన్నా ముందు టీడీపీ పార్టీ బ్యాగులు సంచులు మోసి కొనుక్కున్న తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బలిదేవత అన్నోడు, పప్పు అన్నోడు, ఇవన్నీ మర్చిపోయినరా మీరు? బలిదేవత, పప్పు ఇవన్నీ మర్చిపోయినరా? కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి? అది చెప్పండి ఫస్ట్. ఎప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ? ఎప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ? ఎప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ? ఇగో ఈ విధంగా జరుగుతుంది గురుకులాలల్లా. ఇది విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి ఇది పరిస్థితి. గాడిలో పెట్టిండ్రు, ఏ వ్యవస్థను గాడిలో పెట్టిండ్రు? రైతులను కోసపెడుతున్నారు, వడ్లు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తలేరు, వడ్లను కొనుగోలు కొంటలేరు. ఇప్పటి వరకు విద్యార్థినులు వచ్చి రోడ్ల మీద ధర్నాలు చేస్తుంటే వాళ్ళకు అసలు కనీసం శానిటరీ ప్యాడ్స్, బాత్రూమ్స్ ఇవన్నీ కరెక్ట్ గా చూస్తలేరు కదా. అసలు ఏ రోజన్నా చూసినామా? కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు, బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు గురుకులాలల్లో పోటీ పడేది విద్యార్థులు చదువుకోవడానికి. ఇప్పుడు గురుకులాలంటేనే భయం వేస్తుంది, గురుకులాలకు విద్యార్థులను పంపించడానికే భయపడుతుంది. అది ఆ విధంగా ఎందుకు చేస్తున్నారు? ఈ 10 నెలల నుంచి ఏం చేద్దామని ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటళ్లను వద్రో బిడ్డో గవర్నమెంట్ దవాఖానకు అన్నదాన్ని గవర్నమెంట్ హాస్పిటల్కే పోవాలి, కేసీఆర్ కిట్ ఇస్తాడు, న్యూట్రిషన్ కిట్ వస్తుంది అని చెప్పిండు. ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్ పరిస్థితి ఏంది? మీరు వచ్చిన తర్వాత గురుకులాల పరిస్థితి ఏంది? నిన్నటికి నిన్న రేవంత్ రెడ్డి గారు బాలల దినోత్సవం సందర్భంగా ఇక్కడ నాంపల్లి దగ్గర సభల సనా అనే విద్యార్థి అస్వస్థతకు గురైంది, నీలోఫర్ హాస్పిటల్ కు పోయింది. కనీసం చూసుకోరా? పిల్లలకు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు? సభకు పిలిచి ఫుడ్ కూడా కరెక్ట్ గా పెట్టలేరా? పిలిచిన సభ కన్నా మీరు పిలుచుకున్న సభల కన్నా ఫుడ్ కరెక్ట్ గా పెట్టలేరా? అంటే ఏ విధంగా కనబడుతున్నారు పిల్లలు? బీసీ బడుగు బలహీన వర్గాలకు, ఎస్సీ ఎస్టీ బిడ్డలకు ఏ విధంగా కనబడుతున్నారు మీకు? మీ ప్రభుత్వానికి మా బిడ్డలే చదువుకునేది గురుకులాలల్లా, మా బీసీ బిడ్డలు, మా ఎస్సీ బిడ్డలు, మా మైనారిటీ బిడ్డలు చదువుకునేది గురుకులాలల్లా. ఎందుకు? మేము చదువుకోవడం ఇష్టం లేదా? మేము పెద్దగా కావడం ఇష్టం లేదా? మేము ఇంజనీర్లము, డాక్టర్లము, సైంటిస్టులం కావడం మీకు ఇష్టం లేదా? ఏ విధంగా నడుస్తుందండి? మేము చేసినాం, మీరు చేస్తున్నారంటే ఏంటి అసలు చేసేది?
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు మనం ఈ అధికారంలోకి వచ్చిన ఇద్దరి మధ్యలో తర్వాత ఇద్దరి ఏ మధ్యలో ఏదైతే వర్గాన్ని ఉన్నదో మోసం ఇద్దరి మధ్యలో చేయకుండా ఏదైతే ఉన్నదో ఉన్నారు? అసలు ఏ వాస్తవానికి వర్గాన్ని గురుకులాలలో రంజింపజేసిండ్రు? ఏ వర్గ ప్రజలు సంతోషంగా ఉన్నారు? సంబంధ వర్గాలకు అబద్ధాలు చెప్పిండ్రు, సంబంధ వర్గాలకు అబద్ధాలు చెప్పిండ్రు. తెలంగాణ రాష్ట్రం మొత్తం తిరిగి దేవుళ్ళ పేరు మీద ఒట్లు వేసి దేవుళ్ళ మీద ఒట్లు వేసి ఇప్పటికీ కూడా అబద్ధాలు చెప్తాండ్రు. మహారాష్ట్రకు పోయి ఏం చెప్తాండు ఆయన? బోనస్ ఇచ్చినాం, 6 గ్యారంటీలను అమలు చేసినాం మేము అక్కడ అని చెప్తున్నాడు. 6 గ్యారంటీలు ఏవి అమలైనాయి? ఒక ఫ్రీ బస్సు తప్ప మహిళలకు ఇస్తా అన్న 2,500 వచ్చినాయా? కళ్యాణ లక్ష్మిల తులం బంగారం వచ్చిందా? కౌలు రైతులకు 15,000 ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? రైతు కూలీలకు 12,000 ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? ఏమిచ్చిండు? 2,000 పెన్షన్ 4,000 ఇస్తా అన్నాడు, పెంచిండా? పోనీ రైతు బంధు కాదు రైతు భరోసా ఇస్తా అన్నాడు, అది ఇచ్చిండా? ఏం చేసిండు? సన్నవడ్లకు బోనస్ ఇచ్చినా అని చెప్తున్నాడు. సన్నవడ్లకు ఎక్కడ బోనస్ ఇచ్చిండు? ఎవరికి ఇచ్చిండు? అంటే అసలు ఇప్పటి వరకు చర్చ మాత్రం భోజనాలపైన రెసిడెన్షియల్ పంటలు కొన్నారు, అది చెప్పండి ముందు. గురుకుల పాఠశాలల్లో అయితే భోజనాలు నాసి రకం ఇస్తున్నారో దాంట్లో విద్యార్థులు ఏదైతే అస్వస్థకు గురవుతున్నారో దాని మీదనే మనం చర్చ కొనసాగిస్తే బాగుంటుంది. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ఇప్పుడు విద్యార్థులనే కాదు యాంకర్ గారు, విద్యార్థులనే కాదు, ఆ విద్యార్థుల తల్లిదండ్రులు కష్టపడి వ్యవసాయాన్ని నమ్ముకొని బతుకుతారు. ఆ వ్యవసాయదారులకు కూడా మోసం చేసింది ఈ రేవంత్ రెడ్డి. సబ్జెక్ట్ ఆన్సర్ చెప్పు ఫస్ట్. అదే విషయంలో ఇప్పుడు మనకు జరిగింది ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ఒక గురుకుల పాఠశాలల్లో నమ్ముకున్నారు, గుడ్లు సరఫరా చేస్తలేరు, ఇవి కావాల్సింది. మీరు ఎందుకు పురుగులన్నం పెడుతున్నారు? మీ పరిపాలన వచ్చిన తర్వాత మీరు అధికారంలోకి ఆ విషయంపై ఒకసారి డాక్టర్ శ్రీరాములు గారు మనతో ఉన్నారు. ఎందుకు గురవుతున్నారు అది చెప్పండి ముందు. డాక్టర్ శ్రీరాములు గారు మన